మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ప్రజాపాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. నిన్న ఢిల్లీ వెళ్లిన సీఎం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు పార్టీ బలోపేతంపై చర్చించారు. ఖర్గేతో భేటీలో మంత్రివర్గ విస్తరణ, మార్పులకు కూడా చర్చ వచ్చినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను వివరించారు. రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను పార్టీ కైవసం చేసుకోబోతోందని చెప్పారు. 2 ఏళ్ల పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని నమ్ముతూ పార్టీకి పట్టం కట్టబోతున్నారని తెలిపారు. కొడంగల్లో మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసిన తర్వాత ఢిల్లీ వెళ్లారు సీఎం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్, డెవలప్మెంట్ను పార్టీ చీఫ్ ఖర్గేకు వివరించారు సీఎం. 2 ఏళ్ల పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని, పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే మున్సిపల్లోనూ రిపీట్ అవుతాయని చెప్పారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, మున్సిపల్ ఎన్నికల తీరు, సాధించే సీట్లపై మరింత లోతుగా చర్చించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు నోటీసులు, ఆ తర్వాత పరిణామాలను ఖర్గేకు వివరించినట్టు సమాచారం. అలాగే క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే అంశాలపై కూడా డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో మంత్రివర్గ విస్తరణ, శాఖల మార్పుపై ఖర్గేతో రేవంత్ డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ పనితీరును ఖర్గే అభినందించారు. ఎన్నికల కోసం కాకుండా అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా పాలన చేస్తున్నారని సీఎం మంత్రులను ప్రశంసించారు. ముఖ్యంగా కుల వివక్షను రూపుమాపేలా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆలోచనను ఖర్గే అభినందించినట్టు తెలిసింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టనున్నట్లు తెలిసింది. ఇవాళ కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, జేపీ నడ్డా, సిఆర్ పాటిల్, ప్రహ్లాద్ జోషితో భేటీ కానున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. ముఖ్యంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తో పాటు రాష్ట్రంలో విద్యా సంస్థల అభివృద్ధికి ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని కోరనున్నారు సీఎం. విభజన చట్టంలోని హామీలకు నిధులివ్వాలని ఎన్నోసార్లు కేంద్రాన్ని కోరారు. కానీ కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాలకు కాకుండా శాఖల వారీగా కేటాయింపులు చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలకు ఆర్థిక సాయంతో పాటు విద్యా సంస్థల డెవలప్మెంట్కు ఎఫ్ఆర్బిఎం పరిధి మినహాయింపు, విభజన హామీలపై సీఎం మరోసారి కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు చేయనున్నట్టు తెలిసింది. ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాల పరిష్కారంపై కూడా సీఎం ఫోకస్ పెట్టనున్నట్లు తెలిసింది. ఇక తాజాగా పోలవరం, నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టు అనుమతుల కోసం కేంద్రంపై ఏపీ సీఎం చంద్రబాబు ఒత్తిడి తేవడంతో ఆ ప్రాజెక్టు అనుమతుల విషయంలో తెలంగాణ అభ్యంతరాలను ఆ శాఖ మంత్రి సిఆర్ పాటిల్ దృష్టికి తీసుకుపోనున్నారు.